వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈరోజు వచ్చేసి మామిడికాయ అండి। మామిడికాయతో స్పెషల్ ఏంటని చూస్తున్నారా? మామిడికాయ ఎండాకాలం అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? మామిడికాయ అనమాట। ఈ మామిడికాయతో మనం చాలా రకాలు చేసుకోవచ్చండి। ఈరోజు అయితే నేను మామిడికాయ పప్పు అనేది చేస్తున్నా అండి। చాలా అంటే చాలా బాగుంటుంది మామిడికాయ పప్పు। ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చలో। అందులో ఒక గ్లాస్ పప్పు అయితే కందిపప్పు పోసుకొని శుభ్రంగా కడిగేసి నేను చూపించిన విధంగా శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలండి। కట్ చేసి పెట్టుకున్న మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడి ముక్కలు, పచ్చిమిర్చి 3 or 2 అయితే చూసి వేసుకోవాలండి। మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా। లైట్గా కారం, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు। ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, గ్లాస్ వాటర్ చూస్తారు కదా, సరిపోను ఉంటే మనకి పప్పు అనేది పైకి కుక్కర్ పైకి రాదండి। ఓకే, ఇప్పుడు 3 విజిల్స్ వచ్చే వరకు మనం పప్పు అనేది ఉడకపెట్టేసుకుందాం। పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి। ఇది చూసారు కదా, ఈ విధంగా ఇలా ఒకసారి స్మాష్ చేసేస్తే మనకి పప్పు అనేది ఈ విధంగా వస్తుంది। సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసేసుకొని తిరగమాత వేసుకుంటే మనకి మామిడికాయ పప్పు రెడీ అయిపోయినట్టే। ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్, పోపు దినుసులు, ఎండుమిర్చి, ఎల్లిపాయ, కరివేపాకు। ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పుని తిరగమాతలోకి వేసేస్తే కమ్మటి మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి। నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।